అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈరోజు పునర్విక గురించి చాలామంది రాష్ట్రంలోనే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్నారి పాపకు వచ్చిన సమస్య గురించి చాలా బాగా రెస్పాండ్ అయిన విధానం కానీ ఆ పాపను ఎలాగైనా కాపాడాలని కొన్ని లక్షల మంది తాపత్రయపడ్డారండి. ఇది మీకు తెలిసే ఉంటుంది. అమ్మాయికి ఏదో ఒక రేర్ డిసీజ్ వచ్చింది. దానికి 16 కోట్ల రూపాయలు పెట్టి ఒక ఇంజక్షన్ చేయింది తప్ప అమ్మాయి సరిగా బ్రతికే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో చాలామంది రెస్పాండ్ అయ్యారు, చాలామంది వీడియోలు పెట్టారు. చిన్న చిన్న పిల్లలు కూడా డొనేషన్స్ చేశారండి. నాకు అంటే మానవత్వం ఇంకా బ్రతుకుందంటానికి ఈ పునర్విక విషయంలో మన తెలుగు వాళ్ళు స్పందించిన తీరు మళ్ళీ ఒక్కసారి జనం అందరికీ గుర్తు చేసిందండి. అయితే అదంతా ఒక ఎత్తు. ఇది సాయం కాదు అని పెట్టాను. ఏది సాయం కాదు? పక్కన నారా లోకేష్ గారు ఫోటో వేశాను. ఎందుకు వేశాను? అయితే మీరు అందరూ ఇప్పుడు వార్తల్లో చూసే ఉంటారు. ఆల్రెడీ ప్రజలందరూ 10 కోట్ల రూపాయలు ఆ పాపకి వైద్యం నిమిత్తం ఫండ్ రైజింగ్ చేశారట. అయితే ఈయన ఏం చేశాడంటే పనిలో పని నారా లోకేష్ గారు కూడా ట్విట్టర్లోనో లేదా సంథింగ్ సోషల్ మీడియాలో ఒక రిక్వెస్ట్ పెట్టాడు. ఆ రిక్వెస్ట్ పెడితే జనరల్గా రాజకీయ నాయకులు వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. ఇలాంటి రిక్వెస్ట్లని ఇలాంటి వీటిని చూసే అంత సమయం ఉండదు, ఆ సహనం కూడా ఉండదు. కానీ నారా లోకేష్ గారు అది చూడడమే కాకుండా ఇమ్మీడియట్గా అందరినీ ప్రశంసించాడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి ఆయన థ్యాంక్స్ చెప్పాడండి. ఒక పాప విషయంలో మీరు అందరూ రెస్పాండ్ అయిన విధానం నాకు చాలా నచ్చిందని చెప్పి ఆయన అందరినీ అప్రిషియేట్ చేసి ఆ మిగిలిన అమౌంట్ ఎంతైతే ఉందో 1 రూపాయి 2 రూపాయలు కాదండి, 6 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయమని ఆఫీస్ నారా లోకేష్ అంటే నారా లోకేష్ గారి ఆఫీస్ని ఆయన ఆదేశించడం జరిగింది. జనరల్గా ఇది అందరూ లోకేష్ గారు సాయం చేశారు, లోకేష్ గారు సాయం పలానా పాపని ప్రాణం కాపాడడానికి సాయం చేశారు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. దీన్ని సాయం అనే ఒక చిన్న మాటతో తీసేయడం కరెక్ట్ కాదేమో అనిపించిందండి నాకు. ఎందుకంటే 6 కోట్ల రూపాయలు ఎవరో మనకు ముక్కు మోకం తెలియని ఒక చిన్న పసిపాప కోసం ఇమ్మీడియట్గా చూసిన వెంటనే టక్కుమని ఇచ్చేయడానికి అంత డబ్బులు ఎవరు ఊరికి ఇచ్చారండి. ఎప్పుడు ఇస్తాం అలాగంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న పాప, ఆ చిన్న పాప అదే కండిషన్లో ఉంది, ప్రాణం పోయే పరిస్థితిలో ఉందంటే కేవలం ఆ పెయిన్ మనకు మాత్రమే తెలుస్తుంది. మన పక్కింటోడు కూడా పట్టించుకోడు. మన పక్కింటోడు కూడా మన ఇంట్లో జరిగే కష్టం మన పక్కింటోడు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆడికే పోలు కష్టాలు ఉంటాయి. ఆడి కష్టాలు తీర్చేవాడు ఎవడని చెప్పి అందరి కష్టాల గురించి ఎవరు ఆలోచించరు. కానీ మన ఇంట్లో పాప అనుకుని నారా లోకేష్ గారు ఫీల్ అవ్వడం, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు జనరల్గా ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారినే తీసుకోండి, కనీసం పునర్విక గురించి ఆయన ఎక్కడైనా మాట్లాడి కూడా ఉండకపోయి ఉండొచ్చు. మరి ఎక్కడైనా మాట్లాడేయడం నాకైతే తెలియదు. కానీ కనీసం స్పందించడం కూడా పక్కన పెట్టండి, సాయం చేయడం కూడా పక్కన పెట్టండి, కనీసం పట్టించుకొని ఉండడు, కన్సిడర్ చేసి ఉండడు. ఇన్ని లక్షల మంది ఆ పాపను బ్రతికించాలని తాపత్రయపడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ విషయాలు, ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా టీం స్ట్రాంగ్ కదా, ఆయన దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. కానీ స్పందించాలంటే ఆ మనసు ఉండాలండి, ఆ హృదయం ఉండాలి. అంటే వీళ్ళ నా మనుషులు, ఇది నా కుటుంబం అనే బాధ్యత లేకపోతే ఇంత పెద్ద సాయం అందించడం ఆల్మోస్ట్ అసాధ్యం అండి. ఇది లోకేష్ గారి గురించి ఒక్క విషయం గురించి చెప్దామని రాలేదు. నేను మొన్న ఈ మధ్య మరొక అసాధారణమైన సంఘటన చూశాను. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నానండి. ఉపకారికి ఉపకారం ఎవడైనా చేస్తాడరా బాబు, అపకారికి ఉపకారం చేసినోడెరా తోపు అని చెప్పి అప్పట్లో ఎవరో పెద్ద ఒక కవి గారు రాసిన పద్యం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాను. ఉపకారికి ఎవరైనా ఉపకారం చేస్తారండి, అపకారం చేసినోడు కూడా ఉపకారం చేయాలంటే అది ఆషామాషి విషయం కాదు. బైబిల్లో కూడా యేసుప్రభు చెప్పారు ఆ మాట, ఎలాంటి ఉండన్నా సరే నీ శత్రువును కూడా క్షమించేయని. అది మానవ మాతృలకి సాధ్యం కాదు. ఏమండి, ఇప్పుడు ఈ 6 కోట్ల రూపాయలతో ఒక చిన్న పాపను బ్రతికి, ఆ చిన్న పాపకి ఏం ఓట్లేదు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఏమి పెద్దగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కాదు. పెద్దగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అనుకోండి, లోకేష్ గారికి సాయం చేస్తే వాళ్ళ సపోర్ట్ నాకు వస్తుంది, లేకపోతే వాళ్ళ ఓట్లు వాళ్ళ వెనకాతలను క్యాడర్ నాకు వస్తుందని ఆయన ఏదైనా ఎక్స్పెక్ట్ చేసాడు అనుకోవచ్చు. ఎక్కడా లేదు. నాయకులకి అంటే నాయకుడికి ఎందుకు చేస్తాడు? మళ్ళీ ప్రతిఫలం పొందటానికి. కానీ ఇక్కడ ఒక సాధారణ కుటుంబాన్ని ఆదుకున్న ఇదే నారా లోకేష్ గారు ఇక్కడ భాస్కర్ వైఎస్ఆర్సీపీ అనే హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్త అండి.
హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్త అనేదానికన్నా హార్డ్ కోర్ పేటీఎం పిల్లడు అనొచ్చు. ఎందుకు పేటీఎం అంటున్నానంటే, ఒక వ్యక్తిని ఏ కారణం లేకుండా మంచోడిని తిట్టాలంటే కనీసం మనకి ఏదైనా ప్రలోభం ఏదైనా వస్తే, ఏదైనా లబ్ధి జరిగితే తప్ప మంచోడిని తిట్టలేం. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విపరీతంగా తిడతారు వీళ్ళు. వైసీపీలో ఉన్న ఆ పేటీఎం బ్యాచ్ అని నేను అనబడుతున్న ఆ పేటీఎం బ్యాచ్. అలాంటి దాంట్లో కుర్రోడు ఈ భాస్కర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాన్నగారికి అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే ఆయన్ని ఐసీయూలో పెట్టారు, కోమలోకి వెళ్ళాడు. పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. క్రిటికల్గా ఉన్నప్పుడు ఈయన ఒక మెసేజ్ పెట్టాడు, ఇది ఎక్స్లో. ఏమని, మీకోసం పార్టీ కోసం నాకున్న శక్తి మేర కష్టపడుతున్న వైఎస్ జగన్ అన్న, మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, నా శక్తి మేర ఖర్చు పెట్టాను, కొంచెం అండగా నిలబడి ఆదుకోండి అని జగన్ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టాడు. అంటే ఆల్రెడీ అతను ఉన్న కష్టం, ఇప్పుడు ఆయన జగన్ కోసం పనిచేస్తున్నాడు. జగన్ గారి కోసం మళ్ళీ ఏ స్థాయిలో పనిచేస్తున్నాడు, ఒక సోదరుడు చేశాడు దీని మీద మంచి వీడియో. అయినా ఈ భాస్కర్ అనే ఆయన అసలు ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన తెలుగుదేశం పార్టీకి, లోకేష్ గారికి ఆయన ఎలాంటి విలువ ఇచ్చిన వ్యక్తి, ఒకసారి చూద్దామండి. కానీ ఆ అభిమానంతో మాటలు చాలా దారుణమైన మాటలు రాశాడండి. ఇదే లోకేష్ గారి కోసం. మీకు కనిపిస్తుందా? పప్పు గారి మాటలకి చేతలకి అసలు సంబంధం ఉండదు. క్వాలిటీ బ్యాగులు అని గొప్పలు చెప్పాడు, బ్యాగులు ఇచ్చి నెల కూడా గడవ. అంటే లోకేష్ గారు చేసిన ఒక మంచి పనిని అప్రిషియేట్ చేయడం అనేది ఒక పద్ధతి. అప్రిషియేట్ చేయలేదు. అప్రిషియేట్ చేయకుండా దాన్ని మళ్ళీ డిఫేమ్ చేస్తూ, ఆయన్ను కూడా డిఫేమ్ చేస్తూ, ఆయన్ని చులకనగా అవమానంగా మాట్లాడుతూ ఇదే భాస్కర్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ఇది చేశాడు. అవన్నీ లోకేష్ గారికి తెలియకుండా ఉండవు. ఇప్పుడు లోకేష్ గారు ఒక సమస్య మీద ఇమీడియట్గా స్పందించారు అనగానే ఆ టీం చాలా స్ట్రాంగ్ టీం ఉంటుంది. వెంటనే సార్ పలానా ఆయన ఇలాంటి అండి, ఇలా మాట్లాడేటండి, ఇది పరిస్థితి అండి అని డేటా చిటికలో తీసేస్తారు. ఆ డేటా అంతా చూసిన తర్వాత కూడా నారా లోకేష్ గారు ఎన్ని పట్టించుకోకండి, ఆయన మన సహాయం అడిగాడు, మన ఆంధ్ర పౌరుడు, అంటే మన కుటుంబ సభ్యుడు, వెళ్ళి హెల్ప్ చేయండి. ఇంతలా మాట్లాడిన వాళ్ళకి వేరే వాళ్ళని వ్యక్తిత్వ హననం చేయకూడదు కదా. 2004లో మళ్ళీ కోవిడ్ చంద్రబాబు నాయుడు గారిని తాను చేసినటువంటిది, నారా లోకేష్ బూతులు గారిని, పవన్ కళ్యాణ్ ని, మొత్తం తెలుగుదేశం చూపించలేం కదండి. చాలా బండ బూతులు ఉన్నాయి. అంత బండ బూతులు రాసిన వ్యక్తి సడన్గా హెల్ప్ అడిగితే, ఇక్కడ కూడా హెల్ప్ డైరెక్ట్గా లోకేష్ గారిని అడగలేదు, అతను జగన్ గారిని అడిగాడు. ఎందుకంటే అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిడుతున్నాడు కదా. తెలుగుదేశం పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన బుర్ర జల్లుతున్నాడు, బూతులు కూడా మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడుతూ ఆ దాన్ని ఇతను ఎలా క్లైమ్ చేసుకున్నాడంటే, పార్టీ కోసం నా శక్తి మేర కష్టపడుతున్నా. అది కష్టపడడం అంటే ఏంటి, ఆ బూతులు తిట్టడం కానీ, ఎదుటోళ్ళని అంటే వాళ్ళు మంచి పని చేసినా కూడా చప్పుడు పని అని చెప్పి బుర్ర జల్లటం కానీ, ఇదంతా కష్టపడడం అంట. అలా ఇలా మాట్లాడిన వ్యక్తి జగన్ గారిని హెల్ప్ అడుక్కున్నాడు. జగన్ గారు ఇంత ఇలాంటి వాడికి కూడా పోనీ ఆ టైంకి హెల్ప్ చేయలేదు. మీకు ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఇప్పుడు ఇతను జగన్ గారి కోసం అంత పని చేశాడు, కష్టంలో ఉండికి హెల్ప్ అడిగితే హెల్ప్ చేయలేదు. కానీ లోకేష్ గారు వెళ్ళి అతనికి హెల్ప్ చేశారు. కానీ జగన్ గారు అదే పరిస్థితిలో ఉంటే, ఆయన ఒకవేళ ఎవరైనా విమర్శించుంటే, ఇప్పుడు లోకేష్ గారిని నేను ఇంత విమర్శించాడని తెలుసు కూడా వాళ్ళ తండ్రి అపాయంలో ఉన్నాడంటే ఇమీడియట్గా హెల్ప్ చేసాడండి. అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, అదే నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్. నేను జగన్ గారి కోసం నేను కూడా అలా పనిచేసి ఉండే 2019 ఎలక్షన్లో పనిచేసి, ఏమంటే మీరు ఇక్కడ దళితులకు అన్యాయం జరుగుతుంది, డెడ్ బాడీ డోర్ డెలివరీ జరుగుతుంది, ఏంటి జగన్ గారు అని అడిగినందుకు, ఆ మాట అడిగినందుకు నేను ఎప్పుడు బూతులు కూడా తిట్టలేదు. తీసుకెళ్ళి నన్ను జైల్లో పెట్టి 30 కేసులు పెట్టి విపరీతంగా వేధించాడు నన్ను, అదే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ విమర్శించిన వ్యక్తిని, బూతులు తిట్టిన వ్యక్తిని తన హెల్ప్ అడగకపోయినా డైరెక్ట్గా, కానీ ఇక్కడ నారా లోకేష్ అని ట్యాగ్ చేశాడండి. పెట్టడం అయితే జగన్మోహన్ రెడ్డి గారినే రేపు పెట్టాడు మెసేజ్లో. కానీ ట్యాగ్స్ అనేది ఆయన హెల్ప్ అడిగినట్టు కూడా కాదు నిజానికి. నారా లోకేష్ గారి పేరు చూసే వాళ్ళందరికీ మెసేజ్ కనిపిస్తుంది అంతే. అలా పెట్టాడు, ట్యాగ్లో పెట్టాడు లోకేష్ గారి పేరుని. కానీ ఆయన ఆ ట్యాగే ఎవరో చూస్తున్నప్పుడు, లోకేష్ గారి పేజ్ ఏదో చూస్తున్నప్పుడు అది కనిపించి అది లోకేష్ గారి దృష్టికి వెళ్ళి జగన్ అడిగాడు, జగన్ చేసి ఉండడు. సరే జగన్ చేయకపోతే ఏమైంది, మళ్ళీ తిడితే మనం చేద్దాం. ఇది అంటే పాలిటిక్స్ని కూడా పక్కన పెట్టండి, పార్టీ దూలను పక్కన పెట్టి ఒకసారి ఆలోచించండి, మనుషులు ఎలా ఉన్నారు, నాయకులు ఎలా పనిచేస్తున్నారు. ఈయన చేసిన దానికి ఆయన ఇమీడియట్గా థ్యాంక్ యూ నారా లోకేష్ అన్న గారు, పార్టీ చూడకుండా మా నాన్నగారి పరిస్థితి గురించి చెప్పగానే ఒక అన్నలా
సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పాడు. అంటే సహాయం చేస్తాడు ఈయన. పునర్విక విషయంలో ఎలాగైతే 6 కోట్ల రూపాయలు అంటే ఆల్మోస్ట్ అది సాయం చేసిన తర్వాత కూడా ఆయన ఏం బిల్డప్ ఇచ్చుకోడండి. ఆయన ఏం బిల్డప్ ఇచ్చుకోవటం, లేకపోతే భజన చేయించుకోవటం, లేదా ఆ ఫ్యామిలీని పిలిపించేయటం. ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చేయాలని ఇంటికి పిలిపించేవారు. కానీ చాలా సింపుల్గా, అంటే అది సాయం అని అనుకోవట్లేదు లోకేష్ గారు, అది నా బాధ్యత అనుకుంటాడు ఆయన. ఇది ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందండి, మనం ఏదైనా చేస్తాం, చేసిన దాన్ని నా కూతురికి సాయం చేశాను, లేదా నా భార్యకి సాయం చేశాను, మా నాన్నకి సాయం చేశాను, మా అమ్మకి సాయం చేశాను అంటామా? అను. ఎందుకంటే అలాంటి ఎవరన్నా మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు చేయడం సాయం ఎలాగ వద్దు అంటారు. మనం చేసేటప్పుడు కూడా అది సాయం అని చేయం. అరే కష్టం వచ్చింది మా వాళ్ళకి అని గమ్ముని మనం వెళ్ళి మన చేతనైంది చేస్తాం. అది బాధ్యత అండి. ఇక లోకేష్ గారిలో మనకు కనిపించేది బాధ్యత కనిపిస్తుంది. ఆ బాధ్యతతోనే నువ్వు వైఎస్ఆర్సీపీయా, నువ్వు నన్ను ఇంత ముందు బూతులు తిట్టావా, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టావా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టావా, లేకపోతే లోకేష్ గారిని ఎన్ని పట్టించుకోవట్లే. కష్టంలో ఉన్నావా సాయం చేస్తావా, బా ఎంత మంచి లక్షణం అండి అది. అలాంటి వ్యక్తిని కూడా ఇప్పటికి ఇంకా బూతులు తిట్టించటం, ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో ఆయన గురించి తప్పుడు వార్తలు రాయటం, తప్పుడు ప్రచారాలు చేయటం, ఇది కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్నా సాక్షాత్తు మీ వైసీపీ కరుడు కట్టిన కార్యకర్త, మొన్నదాకా వాళ్ళని బూతులు తిట్టిన కార్యకర్తే వాళ్ళ సాయం పొంది ధన్యవాదాలు చెప్తున్నాడంటే ఎంత మార్పు అండి ఇది. సినిమాల్లో చూస్తుంటాం కరుడు కట్టిన నేరస్తులు, కరుడు కట్టిన క్రూరమైన వ్యక్తులు చివరికి వచ్చేటప్పుడు మార్పు పొందడం. ఈ మార్పు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎవరో ముక్కు ముఖం తెలియని ఓ చిన్న పిల్ల కోసం, అరే నా ఇంట్లో చిన్నపిల్ల అయితే నేను చేసుకుంటాను కదా అని టక్కుమని ఆ పిల్లకి, ఆ చిన్న పాపకి సాయం చేయటం. ఎన్ని లక్షల మంది ఆ పాప బ్రతకాలి, ఆ పాప లేచి నడవాలని ఎన్ని లక్షల మంది అయితే కోరుకున్నారో అన్ని లక్షల మంది హృదయాల్లో ఈరోజు నారా లోకేష్ గారు భలే చేశారండి. టైంకి లోకేష్ గారు కరెక్ట్గా ఆదుకున్నారండి. ఆ టైంకి వచ్చి ఆ పాపను ఎలాగప్పుడు అందరి దగ్గర అంత స్తోమత ఉండదు, కానీ ఖచ్చితంగా అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రజల సపోర్ట్ లేకపోతే చనిపోతారు. ఎందుకంటే 16 కోట్లు ఇంజక్షన్ చేయించుకోవడం అంటే అది మామూలుగా ఆషామాషి వ్యక్తులకు అసాధ్యం. అది ప్రజల సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఇలా గవర్నమెంట్ నుంచి లోకేష్ గారు లాంటి నాయకుడు సపోర్ట్ వస్తే ఇంకా ఎంత తేలిగ్గా అయిపోద్దండి. ఆ తల్లిదండ్రులు వేళ ఎంత ఆనందంగా ఉండి ఉంటారండి. ఆ కుటుంబంలో అంత ఆనందాన్ని నింపిన లోకేష్ గారు ఇన్ని లక్షల మంది హృదయాల్లో భలే చేసాడు రా లోకేష్ అన్న అని హ్యాపీనెస్ నింపిన అదే లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మొహాల్లో కూడా, వాళ్ళ కుటుంబాల్లో కూడా ఆనందాన్ని నింపుతున్న ఈయన్ని ఇప్పటికి ఇంకా అలాగా తప్పుడు మాటలు మాట్లాడిస్తూ ఉంటే చూసేవాళ్ళకి కాస్త బాధ అనిపిస్తుందండి. అంటే ఇంకా ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు మాట్లాడుకుందాం, గట్టిగా మాట్లాడుకుందాం. మీరు ఏమన్నా అంటే మేము గట్టిగా ఇచ్చేది మేము ఇస్తాం, ఎందుకంటే గతంలో ఇచ్చాం మేము. కానీ ఈ సమయంలో ఇప్పుడు ఎలక్షన్లు లేవు కదా, అరే మంచి పని చేస్తే అన్న లోకేష్ అన్న మంచి పని చేసావు అని ఒక మెసేజ్, ఒక్క ట్వీట్, అది కనీసం మానవత్వం అండి. మనిషిగా మనం బతుకుతున్నాం అన్నప్పుడు, మన కళ్ళ ముందు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనసు చెల్లించదు కదా, భలే చేసాడు రాని ఆ ఒక్క మాట అంటే మానేసి దాన్ని కూడా పక్కన బిగపట్టేసి లేదు తిట్టాల్సిందే, ఎలాగైనా తిట్టాలి, లేకపోతే మళ్ళీ 2029లో మనం కనుమరుగైపోయే పరిస్థితి. ఎందుకంటే లోకేష్ గారు అలాంటి పనులు చేసుకెళ్ళిపోతున్నాడు, ప్రజల మనసులో చిరస్థాయిగా ఉండిపోతున్నాడు.